ఫస్ట్ మన టాపిక్ వచ్చేసరికి కాంటినెంట్స్ ఆఫ్ ద వరల్డ్. కాంటినెంట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏంటంటే ఖండాలు. భూమి మీద ఎన్ని ఖండాలు ఉన్నాయి, భూమి లోపల ఎన్ని ఖండాలు ఉన్నాయి అనేవి. భూమి పైన లోపల కాదు, భూమి పైన ఎన్ని ఖండాలు ఉన్నాయి అనేవి ఇప్పుడు ఈరోజు నేర్చుకుందాం. ఇవన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి నార్థన్ హెమిస్ఫియర్ అంటే తెలియాలి, సదరన్ హెమిస్ఫియర్ అంటే తెలియాలి. ఒక స్పియర్ని స్పియర్ అంటే ఏంటి? ఫుల్. హెమిస్ఫియర్ అంటే సగం కదా. ఇలా సగం కోస్తే పైది నార్థన్ హెమిస్ఫియర్ అయింది, కింద సదరన్ హెమిస్ఫియర్ అయింది. డైరెక్షన్ తెలుసుకో, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. కాబట్టి పైది నార్థన్ హెమిస్ఫియర్, కింద సదరన్ హెమిస్ఫియర్. ఇటు పక్కనది ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇటు పక్కనది వెస్టర్న్ హెమిస్ఫియర్. సో భూమిని అసలు ఇలా హాఫ్గా డివైడ్ చేసి ఉన్నాం కదా. అలా ఉండాలంటే మనకు కొన్ని రేఖలు ఉన్నాయి. ఏంటంటే భూమిని కరెక్ట్గా సమానంగా కోసే 3 రేఖలతో మన భూమిని విభజించారు. 3 లైన్స్ అనుకుంటాం. ఇమాజినరీ లైన్స్ అవి భూమి మీద మనకు అక్కడ కనపడవు. ఫస్ట్ 0 degrees ఈక్వేటర్ అంటాం. 0 degrees లైన్ ఈక్వేటర్ అంటాం, అడ్డంగా ఉంటుంది. నార్త్లో ఉన్నదాన్ని ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. 23.5 నార్త్, 23.5 సౌత్. పైదాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. మనకున్న 7 ఖండాలు ఏంటంటే ఏషియా, యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇవి మన భూమి మీద ఉన్న 7 ఖండాలు. ప్రపంచం మొత్తం 3 పార్టీలు తీసుకున్నాం అనుకో, అందులో 2 పార్టీలు నీళ్ళే ఉంటాయి. అంటే 100% మొత్తం తీసుకున్నాం అనుకో, 70% నీరే ఉంటే 30% మాత్రమే మన ల్యాండ్ ఉంది. సో ఒక్కొక్కటి పార్టీ చూద్దాం. ఫస్ట్ ఏషియా. ఏషియా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే అన్నిటికంటే లార్జెస్ట్ కాంటినెంట్ వరల్డ్లో. 30% ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా, భూమి మీద ఉన్న 30% ఆఫ్ టోటల్ ల్యాండ్ ఏరియా మొత్తం ఇది కవర్ చేస్తుంది. మోస్ట్ పాపులస్ కాంటినెంట్, అంటే జనాభా ఎక్కువ ఉన్న ఖండం. ప్రపంచంలో ఉన్న 100% జనాభాలో 60% ఆసియాలోనే ఉన్నారు. మన ఇండియా టాపెస్ట్. ఇండియా టాప్, చైనా సెకండ్ ప్లేస్, ఇండియా ఫస్ట్ ప్లేస్ పాపులేషన్లో. సో ఏషియాలో ఉన్న అతి పెద్ద నది బ్రహ్మపుత్ర. అంతే, ఏషియాలో ఉన్న ఒక నది బ్రహ్మపుత్ర, మెయిన్ నది. ఏషియాలో ఉన్న పర్వతాలు ఏమున్నాయి మనకి? హిమాలయాలు పర్వతాలు. అలాగే హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ ఉంది ఏషియాలోనే. లోయెస్ట్ ప్లేస్ డెడ్ సీ, మృత సముద్రం. దాని మీద మనం నడవచ్చు సముద్రం మీద. ప్రపంచంలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతం, హైయెస్ట్ రైన్ఫాల్ ఇన్ ద వరల్డ్, మాసిన్రామ్, మేఘాలయ, ఇండియాలోనే ఉంది. ఇంకోటి డీపెస్ట్ లార్జెస్ట్, అతి లోతైన సరస్సు బైకాల్, రష్యాలో ఉంది. లార్జెస్ట్ డెల్టా అంటే ట్రైన్ కాదు. డెల్టా అంటే 2 నదులు కలిసే ప్లేస్, దాని చుట్టూ ఉన్న ఏరియాని డెల్టా అంటాం. లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ సుందర్బన్స్, ఇండియాలోనే ఉంది, వెస్ట్ బెంగాల్ దగ్గర. అది ఏషియాలో ఉంది. ఇంకోటి ఏంటి, ఖండాలు ఉన్నాయని చెప్పా కదా. ఏషియా, నార్త్ అమెరికా సెపరేటెడ్ బై బేరింగ్ స్ట్రైక్. ఇది ఇంపార్టెంట్. బేరింగ్ స్ట్రైక్ అది ఇంపార్టెంట్. అది ఏషియా గురించి. ఇప్పుడు యూరప్కి వద్దాం. యూరప్ అంతే ఉండదు. ఏషియా సెపరేటెడ్ బై యురాల్ మౌంటైన్ రేంజ్. ఏషియా ఇది అనుకో, యూరప్ ఇది. ఈ మధ్యలో యురాల్ మౌంటైన్ రేంజ్ ఉంటాయి. అది సెపరేటెడ్ బై అంటే యురాల్ మౌంటైన్ రేంజ్. మోస్ట్ డెవలప్డ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్, ఎందుకంటే మంచి దేశాలు ఫ్రాన్స్, జర్మనీ అన్నీ మొత్తం యూరప్లోనే ఉన్నాయి. ఇందులో ఉన్న కొన్ని నదులు, యూఫ్రటిస్, బైబిల్లో కూడా ఉంటుంది యూఫ్రటిస్ నది. ఇంకోటి రైన్, ఇండియన్ రైన్ నది. యూఫ్రటిస్, రైన్ యూరప్లో ఉంటాయి. మూడో కాంటినెంట్ ఏంటి? ఆఫ్రికా అనేది భూమి మీద ఉన్న ఖండాల్లో 2వ అతిపెద్ద ఖండం, సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఏషియా. ఇప్పుడు కనుక చూస్తే ఓన్లీ కాంటినెంట్ ఇన్ విచ్ 3 లైన్స్ పాస్ అవుతాయి. ఆ 3 లైన్స్ ఏంటి? ఈ 3 లైన్లు పాస్ అయ్యే ఏకైక ఖండం ఆఫ్రికా. ఇది ఇంపార్టెంట్. ఆల్సో నోన్ యాజ్ డార్క్ కాంటినెంట్ అంటే చీకటి ఖండం అంటారు. ఎందుకంటే అది కరెక్ట్గా ఈక్వేటర్లో కూడా ఎక్కువ పాస్ అయ్యింది. ఈక్వేటర్లో అంటే ఏంటి? బ్రీఫ్ చెప్పాను. సూర్యుడి కిరణాలు ఎక్కువ పడతాయి. సూర్యుడి కిరణాలు ఎక్కువ పడితే వాళ్ళు నల్లగా ఉంటారు బాగా. ఎందుకంటే ఆఫ్రికా వాళ్ళందరూ నల్లగా ఉంటారు కదా. అందువల్ల దాన్ని చీకటి కాంటినెంట్, డార్క్ కాంటినెంట్ అంటాం. కాంటినెంట్ విత్ మోర్ కంట్రీస్, ఎక్కువ దేశాలు ఉన్న ఖండం కూడా ఆఫ్రికానే. ఇక్కడ ఉన్న కొన్ని మెయిన్ ప్లేస్లు
సహారా డెజర్ట్. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి సహారా డెజర్ట్. అది 11 కంట్రీలకు వ్యాపించి ఉంది. ఇది ఇంపార్టెంట్. సహారా డెజర్ట్. ఇక్కడున్న కొన్ని సేసే ఏగలను కొన్ని ఉంటాయి. వీటిల వల్ల ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారు. సేసే. ఆఫ్రికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న ఒకే ఒక్క రివర్ అంటే మంచి రివర్. లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ నైల్. నైల్ నది వరప్రసాదం. ద గిఫ్ట్ ఆఫ్ నైల్ అని దేన్ని అంటామంటే ఈజిప్ట్. అదే మోసే టచ్ చేయగానే మొత్తం ఎర్రగా అయిపోతుంది కదా నీళ్ళు. అది ఈ నది నైల్. ఈజిప్ట్ దగ్గర ఇది మొత్తం చేసింది. ఐగుప్తు. ఇది ఆఫ్రికా గురించి. దీంట్లో మౌంటైన్ రీస్ అంతా ఒకే ఒక పర్వతం పేరు గుర్తుపెట్టుకోవచ్చు. కిలిమంజారో. ఆఫ్రికాలో ఉన్న హైయెస్ట్ పీక్ కిలిమంజారో. కిలిమంజారో హైయెస్ట్ పీక్ అని కవర్ చేస్తున్నాను. మళ్ళీ వీటి మీద షార్ట్ వీడియో కూడా చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ అది అయిపోయిన తర్వాత నార్త్ అమెరికా. నార్త్ అమెరికా ఏంటి? థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్. దీంట్లో ఉన్న మౌంటైన్ రేంజ్ రాకీ మౌంటైన్ రేంజ్. నార్త్ అమెరికా సౌత్ అమెరికా కనెక్ట్ అయ్యి ఉంటాయి. నేను వరల్డ్ మ్యాప్ పెడతాను. నార్త్ అమెరికా సౌత్ అమెరికా కనెక్ట్ అయ్యి ఉంటే అది ఇస్తమస్ ఆఫ్ పనామా. ఆ కనెక్టెడ్ లింక్ పేరే ఇస్తమస్ ఆఫ్ పనామా. ఇంపార్టెంట్. ఇస్తమస్ ఆఫ్ పనామా. ఇక్కడే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కూడా ఉంది నార్త్ అమెరికాలో. అదేంటి? లేక్ సుపీరియర్. కెనడా దగ్గర ఉంటుంది. అంటే యూఎస్ఏకి కెనడాకి బార్డర్. లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న కంట్రీ కెనడా. ఎందుకంటే ఇది మొత్తం నార్త్ అమెరికా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న స్టేట్ కెనడా. టైమ్ జోన్స్ ఎక్కువగా ఉన్న దేశం కూడా కెనడానే. మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్ జోన్స్ కెనడా. తర్వాత ఇంకో వీడియోలో వస్తాయి టైమ్ జోన్స్ అంటే ఏంటి అని. దాని తర్వాత సౌత్ అమెరికా. సౌత్ అమెరికాని ఏమంటాం? బర్డ్ కాంటినెంట్ అని కూడా అంటాం. పక్షి ఖండం. పక్షులు ఎక్కువ ఉంటాయి అక్కడ. దీన్ని ఈ కాంటినెంట్ని లంగ్స్ ఆఫ్ ఎర్త్ కాంటినెంట్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఉంది. దీనివల్ల ఆక్సిజన్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఒక 100% అనుకున్నాం అనుకో, 80% ఆల్మోస్ట్ ఎక్కడి నుంచో ప్రొడ్యూస్ అవుతుంది అమెజాన్ ఫారెస్ట్ నుంచి. అమెజాన్ ఫారెస్ట్ సౌత్ అమెరికాలో ఉంది. అమెజాన్ రివర్ లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. లాంగెస్ట్ ఏమో నైల్, లార్జెస్ట్ ఏమో అమెజాన్. సౌత్ అమెరికాలోనే ఉంది. వరల్డ్స్ లాంగెస్ట్ కంట్రీ చిలీ. అంటే నేను వరల్డ్ మ్యాప్ పెడతాను, దాంట్లో అర్థం అవుతుంది. చిలీ అని ఒక ఖండం ఇట్లా లాంగ్ ఉంటుంది. లార్జెస్ట్ కాదు, లాంగెస్ట్. ఇలా ఉంటుంది. సౌత్ అమెరికా పక్కన ఈ చివర ఉంటుంది. లాంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ చిలీ కంట్రీ ఉంటుంది. ఇంకా ఇక్కడున్న మౌంటైన్ రేంజ్ యాండీస్. ఈ చిలీ పర్వతాల్లోనే ఆ మౌంటైన్ రేంజ్ ఉంటుంది. చిలీ పర్వతంలోనే ఆ మౌంటైన్ రేంజ్ ఉంటుంది. అది యాండీస్ మౌంటైన్. లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. ఇది సౌత్ అమెరికా గురించి. ఇప్పుడు ఆస్ట్రేలియా స్మాలెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఐలాండ్ కాంటినెంట్. ఎందుకంటే అది ఓన్లీ చుట్టూ నీళ్ళే ఉంటాయి. చుట్టూ నీళ్ళు ఉంటే ఐలాండ్ కదా. ఒక ప్లేస్కి చుట్టుపక్కల నీళ్ళు ఉంటే ఐలాండ్. ఓన్లీ 3 సైడ్స్ మాత్రం నీళ్ళు ఉంటే పెనిన్సులా. ఆల్రెడీ చెప్పాం. ఒకవైపు ఏమో ల్యాండ్తో కవర్ అయ్యి ఉండే, మిగతా చుట్టూ వాటర్తో కవర్ అయ్యి అంటే పెనిన్సులా అంటాం. ఒక ఏరియా చుట్టూ నీళ్ళు ఉంటే ఐలాండ్. ఆస్ట్రేలియా చుట్టూ మొత్తం ఐలాండ్ నీళ్ళే ఉంటాయి కాబట్టి దాన్ని ఐలాండ్ కాంటినెంట్ అంటాం. ఇక్కడ ఉండే కంగారోస్. ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉండే కంగారో అంటే ఓషానియా అంటాం. మామూలుగా రెండు దేశాలు కలిసి ఉంటాయి. ఓషానియా అని కూడా అంటాం. ఓషానియా అంటే ఏంటంటే ఆస్ట్రేలియా అనే దేశం ఉంది, ఆస్ట్రేలియా అనే ఖండం కూడా ఉంది. ఆస్ట్రేలియా అనే దేశం, న్యూజిలాండ్ అనే దేశం రెండు కలిసి ఉంటాయి. న్యూజిలాండ్లో ఫేమస్ కివి పక్షి. అది ఎగరలేని పక్షి కివి. ఆస్ట్రేలియాలో ఫేమస్ కంగారు జంతువు తెలుసు కదా, కంగారు ఫౌండ్ హియర్. ఆస్ట్రేలియా కంట్రీ అని చెప్పాక ఆస్ట్రేలియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ సెలబ్రేట్స్ క్రిస్మస్ ఇన్ సమ్మర్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే దానికి రీజన్ వేరే వీడియోలో వస్తుంది. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, ఎలా వచ్చింది ఏంటి అని. మళ్ళీ పెద్ద టాపిక్ అది. ఇప్పుడు లాస్ట్ కాంటినెంట్ అంటార్కిటికా అంటే ఏంటంటే మొత్తం ఐస్ కాంటినెంట్. మంచు పర్వతాలు, మంచు కొండలు, మొత్తం ఐస్ కాంటినెంట్. మొత్తం మంచు ఉంటే పాపులేషన్ ఎవరు ఉంటారు కదా, అందువల్ల 0 పాపులేటెడ్. కంప్లీట్లీ కవర్డ్ విత్ స్నో. మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. మంచు మొత్తం తెల్లగా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని వైట్ కాంటినెంట్ అని కూడా అంటాం. ఇక్కడ ఫస్ట్ పర్సన్ టు రీచ్ సౌత్ పోల్. అంటే భూమి ఇలా తీసుకున్నాం అనుకో, టాప్ మోస్ట్ నార్త్ పోల్ ఉంటుంది, కింద సౌత్ పోల్ ఉంటుంది. నార్త్ సౌత్ కదా, పైన నార్త్
పైన నార్త్, కింద సౌత్. సౌత్ పోల్ రీజన్ ఫస్ట్ వ్యక్తి ఆముండ్ సేన్. ఇక్కడికి మన ఇండియా వాళ్ళు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని అక్కడ పంపించారు. ఏదన్నా తెలుసుకుందాం ఏదో అట్లా ఏమైనా ప్రాక్టీస్ ఏమైనా దొరుకుతుందేమో ఆధారాలని అక్కడ పెట్టారు. 1990కి అది మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. మొత్తం కవర్ అయిపోయింది. దానివల్ల మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది ఈ దక్షిణ గంగోత్రి అనే ప్రాజెక్టు. ఇప్పుడు మళ్ళీ మైత్రి అనే ప్రాజెక్ట్ పెట్టారు. మైత్రి 2 అనే ప్రాజెక్ట్ కూడా పెట్టారు అక్కడ సెట్. ఇప్పుడు చూస్తున్నారు బాగా వర్కౌట్ అవుతూ ఉంది. మైత్రి 2, దక్షిణ గంగోత్రి, ఈ 3 ఇండియా పెట్టిన ప్రాజెక్ట్స్ అక్కడ. ఇక్కడ మనుషులు ఎలాగో ఉండరు, బర్డ్స్ అని ఉండాలిగా కనీసం. అందువల్ల మూడు రకాల బర్డ్స్ ఉంటాయి. ఆల్బెట్రోస్, పెట్రోల్, ఈ రెండు అంత ఆల్బెట్రోస్ ఇంపార్టెంట్. పెంగ్విన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెంగ్విన్ ఇక్కడ మంచి పర్వతాలు ఆడుకుంటూ ఉంటుంది. పెంగ్విన్ ఈజ్ బాగా ఇంపార్టెంట్ ఇక్కడ. పెంగ్విన్ ఇంకా అయిపోయింది, బర్డ్స్ అయిపోయింది. ఫిష్లు క్రిల్ అనే ఫిష్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోకర్లా. గ్రూప్ ఆఫ్ ఫిష్ ఈజ్ కాల్డ్ షాల్స్. ఇంగ్లీష్లో కూడా వస్తుంది, ఇది ఇంపార్టెంట్. గ్రూప్ ఆఫ్ ఫిష్ ఈజ్ కాల్డ్ షాల్స్. ఇక్కడ 6 months డే ఉంటుంది, అంటే 6 నెలల దాకా సూర్యుడు దిగడు, అక్కడే ఉంటాడు. 6 months నైట్ ఉంటుంది, 6 నెలల దాకా సూర్యుడు రాడు. ఎందుకు ఏంటని తర్వాత కాన్సెప్ట్లో వస్తుంది. ఇప్పుడు ఈ కాంటినెంట్, ఇది లాస్ట్ పాయింట్. ఈ కాంటినెంట్ ఎలాగే ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి ఏమన్నా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అంటే మిస్సైల్ రేంజెస్ కానీ, మిస్సైల్ పర్వతాలు, అలాంటి మిస్సైల్ రేంజెస్ కానీ, చిన్న చిన్న బాంబులు పేల్చడం, ఏదైనా కొత్త టెక్స్ట్లు ఏమైనా ఉంటే అక్కడ సైంటిస్టులు దీన్ని వాడుకుంటారు. అందువల్ల ఈ కాంటినెంట్ డెడికేటెడ్ టు సైన్స్ అని కూడా అంటారు. ఓకే, బాయ్.